కలెక్టర్ గారికి గౌరవం ఇస్తేనే కదా ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చేది. జిల్లా పరిషత్ చైర్మన్కు గౌరవం ఇస్తేనే కదా ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చేది. అగౌరవంగా మాట్లాడినప్పుడు ఎవరైనా చేస్తారు, తప్పేమో. ఓకే. పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడికి కొత్తగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారనే వార్తలు చాలా వచ్చినాయి. ఎందుకు ఆగిపోయింది? అధ్యక్ష రేసులో మీరున్నారా? ఎందుకు ఉండకూడదండి? అధ్యక్ష రేసులో ఉంటాం, ముఖ్యమంత్రి రేసులో ఉంటాం, ప్రధానమంత్రి రేసులో ఉంటాం. అదే తప్పేం లేదు కోరిక ఉండడం వల్ల. కానీ ఆ కోరికకు తగ్గ కష్టం కూడా పడాలి కదా. అధ్యక్షులది చేయడానికి పార్లమెంటు ఎలక్షన్స్ ఉండే, అది ఆగింది. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్లమెంటు నడుస్తున్నది. 12వ తారీఖు అయిపోతున్నది. వేరే మహారాష్ట్రలో మిగతా 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ అధ్యక్షులను రాజస్థాన్, మహారాష్ట్ర అవన్నీ మారుస్తున్నారు. అది అయిన తర్వాత ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ మారాలి. మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రెసిడెంట్ చేస్తారు. ఒకవేళ ముందు చేయాల్సి వస్తే చేస్తారు. దాంట్లో ఎవరికి అవకాశం ఉంది? తెలంగాణ ఈటల రాజేందర్ గారు ట్రై చేస్తున్నారు, అరవింద్ గారు ట్రై చేస్తున్నారు, రఘునందన్ గారు ట్రై చేస్తున్నారు, గొంగిడి మనోహర్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు, అట్లాగే ఆచార్య గారు ట్రై చేస్తున్నారు, రామచంద్రరావు గారు ట్రై చేస్తున్నారు, అలాగే డికే అరుణ గారు ట్రై చేస్తున్నారు, పాయల్ శంకర్ గారు ట్రై చేస్తున్నారు, వెంకటరమణారెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. వెంకటరమణారెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. అవకాశం ఎవరికి ఉంది? అవకాశం ఎవరికైనా రావచ్చు. అదేమన్నా తూకమా? అదేమన్నా మార్కులా? అదేమైంది? మీ ఒపీనియన్ లో ఎవరికి ఇవ్వాలి? నాకే ఇవ్వాలని కోరుకుంటా, తప్పేముంది? ఓకే. రాజకీయంలో నాకే ఇవ్వాలని కోరుకోవాలా, ఇంకొకరికి ఇవ్వాలని కోరుకోవద్దు. ఇంకొకరికి ఇవ్వాలని కోరుకుంటే రాజకీయం ముందర పడదు. వెంకటరమణారెడ్డి గారు, ప్రభుత్వం చాలా మంది సీనియర్ అధికారులని, రిటైర్ అధికారులని వాళ్ళ సేవలు వినియోగించుకోవడానికి వాళ్ళ పదవీ కాలం ఎక్స్టెండ్ చేస్తుంది. దీని పట్ల మీకు ఏంటి అభ్యంతరం? ఇప్పుడు మీరు అడిగింది కరెక్టే. ఉద్యోగాలు రావాలి కదా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, ఉద్యోగాలు రావాలి, పర్వాలేదు, ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ చేస్తున్న పని ఏంది వీళ్ళు? ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారిని, ఆంధ్ర క్యాడరు, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సీఎంఓ అడ్వైజర్గా ఉంచుకున్నారు. శ్రీనివాసరాజు గారు, ఆంధ్ర క్యాడరు, రిటైర్మెంట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి సీఎంఓ అడ్వైజర్గా ఉంచారు. ఒకప్పుడు ప్రెస్ ముందట ఎవరైతే ఎక్స్టెన్షన్ మీద రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తా, అవసరం లేదు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయన పేషీలోనే సీఎంఓలనే ఆదిత్యనాథ్ దాస్ గారిని, శ్రీనివాసరాజు గారిని, ఇద్దరు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ని స్టేట్ లెవెల్లో అంటే చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ అడ్వైజర్లుగా పెట్టుకున్నారు. అలాగే R&Bలో గణపతి రెడ్డి గారు ఉన్నారు. 10-12 ఏళ్ళు అయింది రిటైర్ అయిపోయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఈఎన్సీగా. ఇకపోతే ఇంకో దాంట్లో ఇరిగేషన్ దాంట్లో మురళీధర్రావు గారు ఉన్నారు. ఆయనకో 10 ఏళ్ళు అయిపోయిందో ఇంకా ఎక్కువనే అయిపోయిందో. కిషన్ రావు గారు ఉన్నారు, శిల్పారామం, మొన్నటిదాకా యాదాద్రి టెంపుల్కు కూడా ఉండే. ఆయన ఇంచుమించు నాకు తెలిసి ఒక 15 ఏళ్ళు అవుతుండొచ్చు. అన్న రిటైర్మెంట్ వయసు ఎంత? 61 మన దగ్గర. ఇప్పుడు 10-12 ఏళ్ళు అయిందంటే వీళ్ళ వయసు ఎంత? 70, 71, 72 దాకా ఉండవచ్చు. మరి 70 ఏళ్ళ వరకు కూడా పని చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఉన్నందరికీ 70 ఏళ్ళు పెట్టండి. మరి రిటైర్మెంట్ వయసు 61 కేసీఆర్ తెచ్చింది 57 నుంచి. 57 కాదు, 50కే బీపీలు షుగర్లు వేసుకొని 1 గంటకు మీటింగ్ ఉన్నదని అంటే 2 గంటల లోపల తినలేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే వ్యవస్థనే అట్లుంది, నాతో సహా. ఆ టైంకు తినకపోతే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 57 ఏళ్ళకి రిటైర్ అయిపోదాము, హాయిగా ఉందామనుకున్న ఉద్యోగస్తులను వదిలేసి 61కి కేసీఆర్ గారు చేశారు. దీంట్లో మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ పోయినరు. అంటే ఇవాళ సుమారు 70, 72, 70 ఆయనతో సంబంధం ఉన్నటువంటి ఎంప్లాయీలనే డిపార్ట్మెంట్ మారినా వాళ్ళనే తీసుకెళ్తున్నారు. ఓఎస్డీగా కానీ, స్పెషల్ సెక్రటరీ కానీ, పిఎస్గా కానీ, పిఏగా కానీ, కార్ డ్రైవర్ అయినా ఆయన దగ్గరికి తీసుకుపోతున్నారు. ఒక్కొక్క కలెక్టర్కు 8, 9 డిపార్ట్మెంట్లు, ఒక్కొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి 8, 9, 6, 7 డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు. ఎందుకు కలెక్టర్లు లేరా? కలెక్టర్ షార్ట్ ఫాల్ వల్ల చేస్తున్నారా? ఒక్కరికే అన్ని డిపార్ట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ ఎక్స్టెన్షన్ వెనకాల అవినీతి భాగవతం 100% అదే ఉంటుందండి. ఒక రాజకీయ నాయకుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒకటే దగ్గర ఉన్నా, ఒక రాజకీయ నాయకునితో 20 సంవత్సరాలు క్యారీ చేసినటువంటి ఆఫీసర్ ఉన్నా ఖచ్చితంగా అక్కడ లోగుట్టు ఉంటుంది, సమస్యనే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.